అందరికీ ఆమ్లా జ్యూస్ చేసుకుందాము. దానికి కావాల్సింది ఉసిరికాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం అండి. ఉసిరికాయ సన్న ముక్కలుగా ఈ విధంగా తరుక్కోవాలా. బెల్లము, మిరియాల పొడి, నిమ్మరసం. ఆమ్లా జ్యూస్కు మీకు పట్టని వాళ్ళు నిమ్మరసము అవాయిడ్ చేసేయచ్చు. బెల్లం షుగర్ ఉండే బెల్లం వేసుకోకూడదంటే దీనికి బదులు సాల్ట్ వేసుకోవచ్చండి. ఈ మనము ఆమ్లా జ్యూస్ అయితే చేసుకున్నాము. ఆమ్లా జ్యూస్ షుగర్ ఉండే వాళ్ళు కానీ ఎవరికైనా సి విటమిన్ చాలా మంచిది, ఎవరైనా వాడుకోవచ్చు. ఆమ్లా జ్యూస్ రోజుకు ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది. మనం ఇందులో వేస్తామండి. ఇది ఉసిరికాయలు సన్నగా తరుపున ముక్కలు వేద్దాము. అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకుందామండి. పుదీనా కూడా అదొక కప్పు ఇదొక కప్పు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను అట్లనే తీసుకున్నాను. బెల్లము మళ్ళీ వేసుకోవచ్చండి, బ్లేడ్ లేదనేది. వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇంకొద్ది కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటాం, చిటికెడు సాల్ట్ కూడా వేస్తాను. చిటికెడు బెల్లం కూడా వేస్తానండి ఇందులోనే. మిక్సీ ఇది మనకు అమెజాన్లో దొరుకుతుందండి. మా అబ్బాయికి కంపెనీ వాళ్ళు పంపించినారు. ఇది మిక్సీ జారు. మనం ఎక్కడికి తీసుకుపోయినా కానీ ఏదైనా మనం చూసుకోవడానికి జర్నీలు కానీ బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్గా నిమ్మరసం కొద్దిగా, మిరియాల పొడి అండి. మిరియాల పొడి ఈ విధంగా ఆమ్లా చూసుకోవాలి. రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.